యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చదవండి వాక్య భాగాన్ని ప్రభు మన కొరకై దీవించును గాక. దేవుడి మందిరంలోనికి ఒక్కసారి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు శబ్దములు రాకూడదు అని అంటే, మందిరంలోనికి వచ్చిన తర్వాత మన మధ్యలో సంచరించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఏ దానికి సాదృశ్యముగా ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుని ఏ పక్షితో పోలుస్తారు? పావురముతో పోలుస్తారు కదా. కనుక పావురము అనేది చిన్న శబ్దమైనా కూడా వెంటనే ఎగిరిపోతుంది, ఉండదు అక్కడ కదా. ఉంటుందా? ఉండదా? పావురం. సిస్టర్స్ ఇప్పుడు ఏం మాట్లాడారు చూడండి, ఆరాధనలోనేమో మంచిగా మాట్లాడినారు కదా. పావురము శబ్దం అయితే ఉంటుందా? ఉండదా? మాకేం తెలుసు అన్న, మా పిల్లల గురించి అడిగితే చెప్పండి, నేను చెప్తానంటారు కదా. పావురము చిన్న శబ్దమైనా కూడా ఉండదు, ఎగిరిపోతుంది. అదే కాకి అయితే, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే మీరు మౌనంగా ఉండేసరికి నా మాటలు అర్థం కావట్లేదేమో నేను అనుకుంటాను. 2 రోజుల నుంచి ఎట్లా విన్నారా అని నాకు ప్రశ్న వస్తుంది. చెప్పండి త్వరగా. కాకి అయితే ఎంత శబ్దమైనా కూడా ఉంటుంది, ఎగిరిపోదు. ఎందుకంటే దానికి ఇష్టం కాబట్టి. అర్థమైందా? ఎక్కడైతే శబ్దాలు ఉంటాయో, మాటలు ఉంటాయో అక్కడ పావురం ఉండదు, కాకి ఉంటుంది. కాకి ఎట్లాంటిది? కాకి ఏ దానికి గుర్తు? మనకే గుర్తారా? చెప్పండి. కాకి ఏ దానికి గుర్తు? సాతానుకు గుర్తు. దేవుని ఆత్మ లేని చోట ఎవరు సంచరిస్తారు? సాతానుడే సంచరిస్తారు. కాబట్టి దేవుని యొక్క మందిరావరణంలోనికి ఒక్కసారి వచ్చిన తర్వాత మన జీవితంలో అయిపోయేంత వరకు మాట్లాడకూడదు. కాబట్టి అలాగే కూర్చొని ఉండాలి. ఎందుకంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి. ఆయన సన్నిధిని మనం అనుభవించాలి అని అంటే, ఆయన ఆత్మ తాకుడును, స్పర్శను మనము పొందాలి అని అంటే, ఒక్కసారి మందిరావరణంలో అడుగుపెట్టిన తర్వాత లేచి వెళ్ళిపోయేంత వరకు కూడా ఎలాంటి శబ్దం అనేది చేయకూడదు. దైవజనుడు భక్సింగ్ గారు ఒకసారి కాన్వకేషన్లో ఓఎం టీం నుంచి ఒక సహోదరుడు పరిచర్య, అంటే ఆదివారం ఆరాధన జరుగుతుంటే హెబ్రోన్కి వెళ్దాము అని చెప్పి వచ్చాడంట. వచ్చిన తర్వాత ఆయన కూర్చున్నాడు. ముందర లైన్లోనే భక్సింగ్ గారు కూర్చో ఉన్నాడు. ఈయనకు తెలియదు, కానీ భక్సింగ్ గారు కూర్చున్నాడు. అయిపోయేంత వరకు కూడా ఏమాత్రం కూడా లేవట్లేదు, అలాగే కూర్చొని ఉన్నాడంట. మీటింగ్ జరుగుతుంది, అటోలు ఇటోలు అందరూ కూడా అటు ఇటు కదులుతున్నారు, కాళ్ళు అట్ల మడత పెడుతున్నారు, ఇట్లా తిరుగుతున్నారు. కానీ భక్తి సింగ్ గారు ఒక్కసారి కూర్చున్నారంటే అటెన్షన్ అట్లనే వాక్యం వింటూ ఉన్నాడంట. అయిపోయేంత వరకు వాక్యం చెప్తున్నప్పుడు ఏమో చదువుతున్నాడంట, మళ్ళీ అయిపోయిన తర్వాత అలాగే నిమగ్నుడు అయిపోయి వింటూ ఉన్నాడంట. ఎవరబ్బా ఈ వ్యక్తి ఎంతగా కదలుకోకుండా వాక్యం వింటున్నాడు అని చెప్పి అయిపోయిన వెంటనే నేను ఎదురుగా వచ్చి నిలబడ్డాడంట. నిలబడితే ఆయన ఎవరో కాదు, భక్తి సింగ్ గారు. అంటే భక్తి సింగ్ గారు దేవుని యొక్క సన్నిధి అని అంటే అంత భయము, వణుకు అనేది ఉండేది. ఆయనకు వాష్రూమ్ కూడా ఎంత అర్జెంట్ అయినా కూడా లేచి వెళ్ళేవాడు కాదంట భక్తి సింగ్ గారు. చనిపోయేంత వరకు కూడా ఎప్పుడు కూడా దేవుని యొక్క మందిరంలో మధ్యలో లేచి వెళ్ళినట్లుగా భక్తి సింగ్ గారి చరిత్రలోనే లేదంట. అంతగా దేవుని యొక్క సన్నిధి అంటే భయం కలిగి ఉండేవాడు. కనుక అలాంటి సహవాసంలోనికి చేరొచ్చిన నీవు నేను మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధి అని అంటే మనకు అంత భయము, వణుకు అనేది ఉండాలి. లేకపోతే మన ద్వారా అనేకులకు నష్టం కలిగేదిగా,
దేవుని ఆత్మను పోగొట్టుకునే వారిగా మనం ఉంటాం. కనుక దయచేసి జ్ఞాపకం పెట్టుకున్నాడు. సరే, మనం అందరం కూడా ఇప్పుడు క్రిస్మస్ యొక్క సంతోషాన్ని మనం అందరం కూడా ఆచరిస్తున్నాం. ఇప్పుడు మనం అందరం చేసే ఈ పండుగ వాతావరణం ఉంది కదా, ఇది ఎలాంటి పండుగ వాతావరణంగా అనుభవిస్తున్నాం ఇప్పుడు మనము అని అంటే, ఒక చిన్న కథ చెప్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకసారి ఒక తల్లికి ఒకగానొక కుమార్తె ఉంది. తాను చదువుతూ యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఆ తల్లి అనుకునేదంట, లోకంలో అందరూ తమ పిల్లలకు పుట్టినరోజులు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటుంటే తల్లి కూడా అనుకునేదంట, నా కుమార్తెకు కూడా జీవితంలో గుర్తుండిపోయే ఒక బర్త్డే సెలబ్రేషన్ చెయ్యాలి అనుకునేదంట. అనుకొని అప్పుడు ఆ తల్లి కుమార్తెని అడిగిందంట, అమ్మ, నీ జీవితంలో గుర్తుండిపోయే ఒక్క బర్త్డే సెలబ్రేషన్ చేస్తాను, కాబట్టి ఆ రోజు నువ్వు సహకరించాలి అని చెప్పింది. సరే, మంచిదమ్మా అనింది. తల్లి ఏది చేసినా కూడా కుమార్తెని అడిగి చేస్తాను. అమ్మా, నీకు ఇష్టమైన వంటకం ఏంటిదో చెప్పు, ఆ రోజు నేను అవి సిద్ధం చేసి పెడతాను అని అంటే కుమార్తె తనకి ఇష్టమైనవన్నీ కూడా అభిరుచులన్నీ కూడా చెప్పేసింది. తల్లి దానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా తీసుకొచ్చుకునింది, సిద్ధం చేసింది. అమ్మ, నీకు ఇష్టమైన బట్టలు ఏం కావాలో చెప్పు, షాపుకు తీసుకుని వెళ్ళింది. తనకి ఇష్టమైన డ్రెస్ తీసుకుంది, ఎంతో విలువైనది. అయినా కూడా తల్లి ప్రయాసపడి దాన్ని వెచ్చించి డ్రెస్సులు కొనిచ్చింది. తర్వాత కుమార్తె చెప్పింది, అమ్మ, నీకు ఇష్టమైన వాళ్ళని అందరినీ పిలిపించుకో, చాలా గ్రాండ్ గా జరగాలి ఇది అని అంటే కుమార్తె తనకి ఇష్టమైన వాళ్ళందరినీ కూడా చెప్పింది, పిలిపించుకున్నారు. ఆ దినం రానే వచ్చింది. ఆ దినం చాలా సంతోషంగా ఉంటూ వచ్చింది. ఆ కుమార్తె కూడా ఎంత ఆనందాన్ని అనుభవించిందంటే, నా జీవితం అనేది ఎప్పటికీ కూడా మెమరబుల్ గా ఉంటూ వచ్చింది అని చాలా సంతోషించింది. తల్లి అవన్నీ కూడా చేసిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి అందరు వెళ్ళిపోయారు. తల్లి చాలా అలసిపోయింది, కూర్చుండిపోయింది. అప్పుడు కుమార్తె అనుకునేదంట, నా తల్లి నన్ను ప్రేమించి ఎంత గ్రాండ్ గా చేసింది కాబట్టి నేను కూడా నా తల్లి యొక్క బర్త్డేను జీవితంలో గుర్తుండిపోయేటట్లు ఒకటి చెయ్యాలి అనుకొని ఆ రోజు కుమార్తె వెళ్ళి అడిగిందంట, అమ్మా, నేను కూడా నీ బర్త్డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తాను చెప్పండి అని అంటే, సరే పలాని రోజు అమ్మ నా బర్త్డే అని చెప్తే, సరే దానికోసం కుమార్తె ఏం చేసింది అని అంటే, షాపుకు వెళ్ళింది, మంచి మంచి చీరలని చూసింది, దాంట్లో ఒక విలువైన తీసుకుంది, కొనుక్కొని వచ్చింది, ఇచ్చింది తల్లికి. తర్వాత షాపుకు వెళ్ళింది, కిరాణా కొట్టుకు వెళ్ళింది, చాలా విలువైన వంటకు కావాల్సిన సామాన్లు అన్ని కూడా సంచులు తీసుకొని వచ్చింది, పెట్టింది. కుమార్తె చూస్తా ఉంది, నేను ఈ షాపుకు వెళ్ళి ఇంత విలువైన చీరను తీసుకొని వచ్చి ఇచ్చినా కూడా మా తల్లి యొక్క ముఖంలో నాకు సంతోషం కనబడట్లేదు ఏంటిది అనుకుంది. తర్వాత బస్తాల తిండికి వంటకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకుని వచ్చినా కూడా నా తల్లి సంతోషంగా లేదేంటిది చూసింది. తర్వాత ఊర్లోనికి వెళ్ళి ఆ స్థలాల్లో ఈ స్థలంలో మనుషులందరినీ కూడా తీసుకొని వచ్చింది. ఆ దినాన అన్ని కూడా రెడీ చేసింది, సిద్ధపరిచింది, అన్ని చేస్తాం. మనుషులందరూ కూడా వస్తున్నారు, సంతోషిస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు. మధ్యలో కుమార్తె తన తల్లి వైపు చూస్తా ఉంది, నా తల్లి ఎట్లా ఉంది అని చెప్పి. మధ్యలో ఎప్పుడు చూసినా కూడా తల్లి యొక్క ముఖంలో సంతోషం కనబడట్లేదు. సరే, ఇప్పుడు అంతా కూడా అయిపోయింది, తిన్నారు, కానుకలు ఇచ్చారు, అందరూ అయిపోయింది. సాయంత్రం అయిన తర్వాత ఇప్పుడు కుమార్తె తల్లి దగ్గరికి అడిగింది. ఏమని అడిగిందంటే, అమ్మ, నీ బర్త్డేని కూడా నేను ఎంత గ్రాండ్ గా చేశాను కదా, నువ్వు ఎందుకు సంతోషంగా లేవు? నా బర్త్డే నేను చేసినప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను కదా, నేను చాలా ఆనందించాను కదా. నువ్వు నా బర్త్డే చేసేటప్పుడు నేను ఎంత ఖుషిగా ఉన్నాను, ఈ రోజు నువ్వు ఎందుకు లేవు? నువ్వు పెట్టిన దానికంటే ఎక్కువ ఖర్చు నేను పెడుతున్నాను కదా. నువ్వు నాకు కొనిచ్చిన విలువైన బట్టల కంటే నీకు ఎక్కువ విలువైన బట్టలు కొనిచ్చాను కదా. నువ్వు నాకు తయారు చేసిన వంటకాల కంటే నీకు ఇంకెక్కువ రకాలైనటువంటి వంటకాలు చేసి పెట్టాను కదా. నువ్వు నాకు పిలిచిన మంది కంటే నీ బర్త్డేకి నీకే ఎక్కువ మందిని పిలిచి సెలబ్రేషన్ చేస్తే నువ్వు ఎందుకు సంతోషంగా లేవు? అప్పుడు తల్లి అంటూ వచ్చింది, బిడ్డ, నీ బర్త్డేలో నువ్వు సంతోషం ఉండడానికి కారణము నీకు ఇష్టమైనది నేను చేశాను. నీకు ఇష్టమైన డ్రెస్ కావాలి అంటే అదే కొనిచ్చాను, నీకు ఇష్టమైన వంటకాలు ఏంటో అవే వండించాను, నీకు ఇష్టమైన మనుషులు ఎవరో చెబితే వాళ్ళని నేను పిలిపించాను. అందుకే నీ బర్త్డే నీకు ఎంతో సంతోషం ఉంది, కానీ నా బర్త్డేలో నాకు ఏది ఇష్టమైంది చేయలేదే. నువ్వు నాకు చీర కొనుకొచ్చేటప్పుడు నువ్వు నన్ను అడిగి తెచ్చావా? నాకు ఇష్టమైనది తెచ్చావా? నీకు ఇష్టమైనది చేశావు. వంటకాలన్నీ కూడా నీకు ఇష్టమైనవి చేశావు.
మనుషులందరూ కూడా నీకు ఇష్టమైన వాళ్ళందరూ పిలిచావు, నేను ఎట్లా సంతోషంగా ఉండమంటావు చెప్పు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వారందరి జీవితాల్లో చేసే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్ని కూడా యేసు ప్రభువుకి ఇష్టమైనట్లుగా చేయట్లేదు. ఈ రోజు ఇక్కడ కూర్చున్నావనంటే నీకు ఇష్టమైన డ్రెస్సులు కొనుక్కొని వచ్చి నువ్వు సంతోషంగా అనుభవిస్తున్నావు. ఈ రోజు నీకు ఇష్టమైన వంటకాలను కూడా తయారు చేసుకుని వచ్చి నీవు సంతోషంగా అనుభవిస్తున్నావు. ఈ రోజు నువ్వు దేవునికి ఇష్టమైనట్లుగా ఏదైనా ఒక్కటైనా చేసావా అని, ఈ రోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చావే, నీ ఆరాధన ద్వారా, నీ జీవితం ద్వారా, నీ భక్తి ద్వారా ప్రభు సంతోషిస్తున్నాడా అని సొమ్మోకని సోకోకని అన్నట్లుగా బర్త్డే ఆయనదైతే ఎంజాయ్ చేసేది నువ్వా? పుట్టింది ఆయనైతే కదా తినేది నువ్వా? పుట్టింది జన్మించింది ఆయనైతే ఈ లోకంలో సుఖ సౌఖ్యాలు పొందేది నువ్వా? ఇదేమి బర్త్డే అండి, ఇదేమి క్రిస్మస్. ఇది నిజమైన క్రిస్మస్ కాదు. ఇది నీకు ఇష్టమైన పుట్టినరోజుగా జరుపుకుంటున్నావు అంటే ఈ పుట్టినరోజు ద్వారా ప్రభు సంతోషించట్లేదు. కనుక నువ్వు చేసే దాని ద్వారా ప్రభు సంతోషించాలి అని అంటే ఆయనకి ఇష్టమైనట్లుగా జీవిస్తే, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తే, ఆయనకి ఇష్టమైన పనులు చేస్తే అప్పుడు నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో నువ్వు అనుభవించగలవు. తండ్రికి ఇష్టం లేనిది నువ్వు ఎన్ని చేసినా కూడా, దేవునికి ఇష్టం లేనివి నువ్వు ఎన్ని అనుభవించినా, ఎన్ని తిన్నా కూడా అది ప్రభు సంతోషించే క్రిస్మస్ కాదు. కనుక ఈ రోజైనా కనీసం దేవునికి ఇష్టమైనట్లుగా ప్రభువుకు సంతోషం కలిగించేటట్లుగా చేయండి. ప్రభు సంతోషిస్తాడు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లుగా సొమ్మోకాన్ని సోకకుడు పడి లోకంలో ఎంజాయ్ చేసినట్లుగా ఆయన పేరు చెప్పుకో మనం తిని త్రాగి సుఖాలు అనుభవిస్తే ప్రయోజనం ఉండదు. సరే, ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో 2023 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఈ కుమారుని నీ కొరకు నా కొరకు అనుగ్రహించాడు. ఆరాధనలో మనం చూసాం ఎలాంటి వాడి కుమారుడు అని అంటే 5 రకాలుగా, సమస్తానికి వారసుడు, శ్రేష్టమైన నామం ఉంది, ఇలాగ 5 లక్షణాలు చూశాను. అంత మాత్రమే కాదు, పరలోకపు తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు అని అంటే ఎలాంటి కుమారుని ఇచ్చాడంట? తండ్రి అయినటువంటి దేవుడే తన కుమారునికి ఇచ్చి సాక్ష్యం ఇచ్చాడు. చదవండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఈ కుమారుడు ఎలాంటి వాడంట? మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. కనుక ఎలాంటి కుమారుని మనకి లోకంలో ఇచ్చాడు అని అంటే ప్రియమైన కుమారుని ఇచ్చాడు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ కుమారుడు ఉంటే చాలు పరలోకంలో ఎంత గొప్ప ఆనందం, సంతోషం. అలాంటి ప్రియమైన కుమారుని పాపాత్ములమైన మన కొరకై ఈ లోకంలోనికి పంపుతూ వచ్చాడు. అందుకే మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. ఇప్పుడు కుమారుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడు అనేది ఆరాధనలో 4 విషయాలు మనం చూసాం. ఏంటి? మొదటిది, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. రెండవది, మన పాపములకు ప్రాయచిత్తము చేయడానికి పుట్టాడు. మూడవది, పాపముల నుండి రక్షణనివ్వడానికి పుట్టాడు. నాలుగవది, విమోచనము కలిగించడానికి పుట్టాడు. ఇప్పుడు ఇలాంటి కుమారుణ్ణి నీకు నాకు ఎందుకు ఇచ్చాడు అని అంటే 4 పనులు చేయడానికి ఇచ్చాడు. మొట్టమొదటి, ఈ కుమారుడు పుట్టిన తర్వాత నీవు నేను ఏం చేయాలంట? చదవండి, కీర్తనలు 2:12వ చరణం. 2వ కీర్తన 12వ చరణం. అందరం కలిసి చదువుదాం. కీర్తనలు 2:12. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించు. కుమారుని ఎందుకు నీ కొరకు నా కొరకు అంత గనుడైనటువంటి కుమారుని, శ్రేష్టమైన నామమైనటువంటి కుమారుని, నిత్యము తండ్రి రొమ్ముననే ఆనుకునుండే కుమారుని ఇవ్వడానికి కూడా వెనుక తీయకోకుండా, ఏమి ఆలోచించకోకుండా ఈ కుమారుని నేను లోకంలోనికి పంపిస్తే పాపులైన మానవులు క్రూరంగా శిక్షిస్తారే, ఈ కుమారుని లోకంలోనికి పంపిస్తే కన్నా మానవుడు తన పాపులను బట్టి సిలువ వేస్తారే, పిడుగులు
గుద్దుతారే, ఉమ్మి వేస్తారే, చంపుతారే, సమాధిలో పెడతారే. తెలిసి కూడా ఆలోచించుకోకుండానే, వెనుక తీయకోకుండానే ఈ కుమారుని నీ కొరకు నా కొరకు అనుగ్రహించాడు అంటే ఎందుకు? ఇంతగా ప్రేమించి ఎందుకు ఇచ్చావయ్యా ఈ కుమారుని అని అంటే, కుమారుని ముద్దు పెట్టుకోవడానికి ఇచ్చాడు అని అంటే ప్రేమించడానికి ఇచ్చాడు. 2023 సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు వారి లోకంలో ఆ కుమారుడిగా అనుగ్రహించబడింది ఎందుకు అని అంటే, నీవు నేను ఆ విలువైనటువంటి ప్రేమను గుర్తించి, అయ్యా నా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి లోకంలో జన్మించావా, నా కొరకే సమస్త మహిమను విడిచిపెట్టి వచ్చావా, నా కొరకే సింహాసనాన్ని, కిరీటాన్ని, రాజ్యాన్ని, నిత్యము పొగడబడుతున్నటువంటి ఆ మహిమను, ఆ స్తుతి ఆరాధనను కూడా విడిచిపెట్టుకొని నా కొరక ఈ లోకానికి దిగి వచ్చావు. నన్ను రక్షించడానికి కోసమైనా, నా కోసమైనా ఇంతగా వచ్చావు. అయితే నేను ఎంతగా ప్రేమించాలి కనుక కుమారుని లోకంలో పంపింది. నీవు నేను ఆయనను ప్రేమించడానికి, పండగ చేసుకోవడానికి కాదు కుమారుని ఇచ్చింది. కుమారుని లోకానికి పంపింది సెలబ్రేషన్ చేసుకోమని కాదు. కుమారుని లోకంలోనికి పంపింది మంచిగా మటన్లు తెచ్చుకొని, పండగలు చేసుకొని, 10 రకాలు చేసుకొని తిని ఎంజాయ్ చేయమని కాదు. కుమారుని నీకు అనుగ్రహించింది. ఇంతగా ప్రేమించినవా, ఇంతగా ప్రేమించి వచ్చినటువంటి వాడిని ప్రేమించడానికి ఇచ్చాడు. ఈనాడు నీ నా జీవితంలో ఈ సంగతిని మరచిపోతున్నా. ప్రభువును ప్రేమించుకోకుండా దేవుడు మనకి ఇచ్చిన వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ప్రభువును ప్రేమించుకోకుండా ప్రభు మనకు అనుగ్రహించిన పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ప్రభువుని ఎక్కువగా ప్రేమించుకోకుండా ప్రభు మనకిచ్చిన ఇంటిని ఎక్కువగా ప్రేమించుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కువగా ప్రేమించుకోకుండా ఈ లోకంలో పండగ వచ్చింది కదా అని లోకస్తులాగా వంటకాలని చేసుకొని, గిన్నెలు క్యాన్లు నింపుకొని తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. యేసు ప్రభువుని ప్రేమించుకోకుండా దేవుడు నీకు ఇచ్చిన వాహనాలను ఎక్కువగా ప్రేమించుకుంటున్నావు. నీ పొలాన్ని, నీ పనులను, నీ ఉద్యోగాన్ని, నీ బంధువులను, నీ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించుకుంటున్నావు. అందుకే ప్రభు అన్నాడు, నాకంటే ఎక్కువగా ఏ దానినైనా సరే ప్రేమించేవాడు నా శిష్యుడు కాదు. ఒకవేళ నువ్వు ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా వచ్చి కూర్చున్నావేమో, దేవుని కంటే ఏ దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అయితే నువ్వు ఆయన శిష్యుడు, ఆయన కుమారుడు, కుమార్తె కాదు. ప్రభు కంటే ఏ దాన్ని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలే, దేవుని పిల్లలే కుమారుని ముద్దు పెట్టుకోకుండా ఏ దాన్ని ముద్దు పెట్టుకోవడానికి ఇష్టపడ్డారు తెలుసా? హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. అందరం కలిసి చదువుతున్నా. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు దోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు. అదంతయు పనివారు చేయు పనియే. వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకొనుడని. ఏం ముద్దు పెట్టుకుంటున్నారంట? దూడలను ముద్దు పెట్టుకుంటున్నారు. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, మోసే కొండ మీదకి వెళ్ళిన తర్వాత 40 దినాలు దాటింది, కొంచెం ఆలస్యమైనందుకు ఇశ్రాయేలు అందరూ కూడా అహరోను దగ్గరికి పోయి ఏమన్నారు? మోసే అనువాడు ఏమాయను, కాబట్టి మాకు ముందర నడవడానికి ఒక దేవత కావాలి అని చెప్తే అహరోను అన్నాడు, మీ బంగారు పోగులన్నీ కూడా తీసుకొచ్చి వేయండి. వాళ్ళు పిల్లలను మొదలుకొని పెద్దవారి వరకు వాళ్ళ దగ్గర ఉన్న బంగారు చెవులకు, ముక్కులకు ఉన్నటువంటి అన్ని పోగులు కూడా తీసి బంగారు దూడ కోసమే వేశారు. ఇప్పుడు బంగారు దూడను చేయగానే ఇశ్రాయేలు ఎంత సంతోషిస్తున్నారు, ఎంత ఆనందిస్తున్నారు అని అంటే, ఐగుప్తులోంచి తీసుకుని వచ్చింది ఇదే, మమ్మల్ని విడిపించింది ఇదే, ఈ రోజు మా సంతోషానికి కారణం ఇదే. సృష్టించిన దేవుడు, విడిపించిన దేవుడు, 10 రకాల నుండి భయంకరమైన తెగులను పంపించి తన బాహుబలం చేత విడిపించిన ఆ దేవుణ్ణి మరచిపోయారు. ఆ దేవుణ్ణి ప్రేమించుకోకుండా దూడను పట్టుకొని వాళ్ళు ఎంత సంతోషిస్తున్నారు. ఈనాడు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు నిన్ను ప్రేమించి ఒక చక్కటి ఇంటిని ఇస్తే కన్నా ఈ రోజు నీకు ఆ ఇల్లే దూడైపోయేది. దూడ అంటే కన్నా
బ్రాకెట్ లో రాస్తాడు దూడను పెట్టుకొని. ఈ రోజు దేవుడు నిన్ను ప్రేమించి ఒక చక్కటి ఇంటిని ఇస్తే కన్నా ఈ రోజు ఆ ఇల్లే నీకు విగ్రహం అయిపోయి ఆ ఇంటిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు కానీ దేవుని ఇంటిని ప్రేమించట్లే. ఈ రోజు నిన్ను ప్రేమించి దేవుడు ఒక కుటుంబంగా చేస్తే నీకు నీ భార్య నీ భర్త ఎక్కువగా ప్రేమ అయిపోయింది కానీ నిన్ను కలిపి నిన్ను ప్రేమించి కుటుంబంగా చేసినటువంటి దేవుడిని ప్రేమించట్లేదు. ఈ రోజు నిన్ను ప్రేమించి కుటుంబంగా చేసి సంతానం లేకుండా లోకంలో ఎంతో మంది కోట్ల డబ్బులు ఖర్చు పెట్టుకొని అవమానాలు నిందలు కూడా వెళ్తున్నారు. ఎంతో మందికి సంతానం లేకుండా లోకంలో తిప్పలు పడుతున్నారు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు అడగక మునిపే వేడుకొనక మునిపే నీకు ఉత్తరం ఇచ్చి చక్కటి సంతానాన్ని నీకు ఇస్తే ఈ రోజు నీకు ఆ కుమారులే ఆ పిల్లలే నీకు దేవుళ్ళు అయిపోయారు, విగ్రహాలు అయిపోయారు. అందుకే నువ్వు దేవుని కంటే ఎక్కువగా నీ పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. దేవుడు నిన్ను ప్రేమించి ప్రభుదేవం కోసమే జీవన సంబంధమైన విచారణ నీకు కలగకూడదని ఉద్యోగం ఇస్తే ఈ రోజు ఆ ఉద్యోగమే నీకు విగ్రహం అయిపోయేది. ఇలాగ లోకంలో ఉన్నవన్నీ కూడా నీకు ప్రేమించి దేవుడిస్తే ఈ రోజు వాటిని ఒక విగ్రహంగా పెట్టుకొని ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన విలువైన బహుమానం ఇంటి కంటే కూడా విలువైన బహుమానం ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ పిల్లల కంటే నీ కుటుంబం కంటే నీ ఉద్యోగం నీ వాహనాలన్నిటికంటే కూడా ఈ లోకంలో అన్నిటికంటే కూడా విలువైనది సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలోనికి అదిరించి జన్మించడమే. ఆ కుమారుని యొక్క విలువను గుర్తిస్తే ఈ లోకంలో నా ఏ దానిని కూడా ఎక్కువగా ప్రేమించావు. ఇశ్రాయేలీయులు అలాగ దూడను పెట్టుకొని ప్రేమించినందుకు ప్రభువుకు ఎంత కోపం వచ్చిందంటే మోసేతో అంటాడు, వీళ్ళందరినీ నేను చంపేస్తా మోసే, వద్దు ఇలాంటి వాళ్ళు నాకు. ఎన్నిసార్లు నీ మీద తన కోపము రగులుకుంటూ వచ్చిందో, ఎన్నిసార్లు నీ మీద తన కోపాన్ని కుమ్మరించాలని చూశారు. ఈ 2023 సంవత్సరం అంతట్లో నీ జీవితంలో ఎన్నిసార్లు ప్రభువును ప్రేమించుకోకుండా వెనక చేశావు. ఎన్నిసార్లు నీ జీవితంలో ప్రభువును ప్రేమించి మందిరానికి రాకుండా దూరంగా బ్రతుకుతూ వచ్చావు, గుడికలకు రాకుండా బ్రతుకుతూ వచ్చావు. ఎంత ధైర్యం వహించి మందిరానికి రాకుండా ఇంట్లో గడుపుతూ వచ్చావు. నీ మీద ఎన్నోసార్లు తన కోపాన్ని కుమ్మరించాలనుకున్నాడు. మోసే అడ్డుపడినట్లుగా ఈ కుమారుడే మళ్ళా నీకోసం తండ్రికి నీకు మధ్యలో అడ్డుపడుతూ వచ్చాడు. అందుకే పౌలు తిమోతి పత్రికలో రాస్తాడు, మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును. ఈ యేసు క్రీస్తు ప్రభువు ఒక మధ్యవర్తిగా నీ కోసం అడ్డుపడ్డాడు. అయ్యా నేను చంపబాకు, ఇంకా పాపంలోనే ఉన్నాడు, ఇంకా నీ పోలికలోనికి రావట్లేదు అని చెప్పి అడ్డుపడి ఇంకా బ్రతికిస్తున్నాడు. ఈ ప్రేమ నీకు అర్థమవుతుందా అని. ఈనాడు ఈ ప్రేమను మనం గుర్తించుకోకుండా ఎన్నోసార్లు దేవునికి కోపం రేపుతున్నాం. యెరోబాము సైతం కూడా అంతే. దేవుడు తనను ప్రేమించి రాజుగా చేసి ఒక రాజ్యాన్ని అప్పగించాడు. దాదాపు 10 గోత్రాల వారిని యెరోబాముకి ఇచ్చాడు. అంతగా ప్రేమించి యెరోబాముకి ఇస్తే యెరోబాము కూడా ఏం చేశాడు, యెరూషలేముకు పోవడము మనకు కష్టతరము గనుక ఇదిగో మీకు సమీపంలోనే 2 బంగారు దూడలు పెడతాను, మీరు వాటికే బలులు అర్పించండి, వాటికి నమస్కారం చేయండి. ఈనాడు నీ జీవితంలో కూడా మందిరానికి పోవడం కష్టంలే అనుకొని ఎన్నిసార్లు ప్రభువును ప్రేమించుకోకుండా నీ ఇంటి దగ్గరనే ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నామన్నా, ఇంట్లోనే బయట చదువుకున్నామన్నా, మందిరానికి రానంత మాత్రాన మేమేం పాపం చేయట్లేదన్నా, మందిరానికి రావట్లేదు అనడమే పెద్ద పాపం, ఇంకా మళ్ళా పాపం చేయకపోవడం ఏంటి? ఎన్నిసార్లు నీ జీవితంలో రాకుండా ప్రభు మీద ప్రేమతోటి మందిరానికి రాకుండా గుడిగలకు రాకుండా నీ జీవితం ఎంత కాలం జీవించావు. నువ్వు ప్రభువును ప్రేమించుకోకుండా మందిరానికి రానప్పుడల్లా కూడా విలాప వాక్యంలో 1వ అధ్యాయంలో రాయబడుతుంది, నియామక కూటములకు వారు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపి ఏడుస్తున్నాయి. ఎన్నిసార్లు ఈ పెనియేలు యొక్క మార్గములు రోడ్లు నిన్ను చూచి ఏడ్చాయో తెలుసా? అయ్యా వీళ్ళనందరినీ రక్షించి ప్రేమించి నీ కుమారుని ద్వారా పాప క్షమాపణ ఇచ్చి నీ మందిరంలో పెట్టావు, కానీ వీళ్ళందరూ దొంగలు కదా ప్రభువా, వీళ్ళందరూ కూడా నమ్మక ద్రోహులు కదా ప్రభువా, వట్టి ఆధారం మాత్రమే వస్తారు, మిగతా రోజులు అంతే
నిన్ను చూచి ఈ పెరియల్ రోడ్లు ఎన్నిసార్లు ఏడ్చాయో తెలుసా? ఒక దినం వస్తుంది ప్రభు దగ్గర నిలబడినప్పుడు ఈ యొక్క మార్గములు అక్కడికి వచ్చి తీర్పు తీరుస్తాయి. నువ్వు అంటావు, అయ్యా పెరియల్కి నేనెందుకు పోలేదు ప్రభు, బాగానే పోయానే, మంచిగానే వెళ్ళాను కదా, ప్రతి క్రిస్మస్ లో అన్నింటిలో కూడా కనబడ్డాను కదా అంటే కానీ అప్పుడు పెరియల్ రోడ్లు రండి అని అంటే ఆ మార్గాలు వచ్చి చెప్తాయి. నీ ముఖం చూస్తే ఎప్పుడైనా వచ్చావా మందిరానికి? పండగలప్పుడే వచ్చావు కదా, ప్రత్యేకమైన కూడికలు ఉంటాయంటేనే వస్తావు కదా, ఆదివారం మాత్రమే వస్తావు కదా, మిగతా రోజుల్లో ఎప్పుడు కనబడ్డావు? ఏ నాడు కూడా ప్రభువును ప్రేమించి అన్ని కూడికలకు వచ్చిన ఒక్క నెలైనా ఉందా నీ జీవితంలో అని అంటే కన్నా ఏం సమాధానం చెప్తావు? లోకంలో నీ ఉద్యోగానికి భయపడుతున్నావే, అయ్యా నా ఉద్యోగానికి 70% హాజరు లేకపోతే పీకేస్తారని భయపడుతున్నావే అంటే పెరియల్ మందిరంలో 70% హాజరు లేకపోతే పీకేసేటోళ్ళు ఎవరు లేరనే కదా. ప్రేమించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా దూడలను పెట్టుకొని ప్రేమించుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ఒకవేళ ఇక్కడ పెరియల్లో నిన్ను పీకేసే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, పెరియల్ మందిరంలో నిన్ను డీబార్ చేసేటోళ్ళు డిస్మిస్ చేసేటోళ్ళు ఎవరు లేకపోవచ్చు, ఉద్యోగం నుంచి పెరిగేటోళ్ళు ఎవరు లేకపోవచ్చు. ఒక దినం వస్తుంది ఆ రోజు నువ్వు నిలబడినప్పుడు పీకేసేది ఒక్కటే ప్రభువుని స్వీకరిస్తారే. ప్రభువును ప్రేమించడానికే ఇచ్చాడు నీకు ఈ కుమారుణ్ణి. అందుకే నెబుకద్నెజర్ రాజు విగ్రహాన్ని తయారు చేసి పెట్టి అందరూ కూడా దీన్నే ప్రేమించాలి, అందరూ దీనికే సాగిలపడాలి, అందరూ దీన్నే పూజించాలి అని అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు ప్రభు కోసం ఎంత రోషంగా నిలబడి, అయ్యా మేము మా దేవుడైన యెహోవానే ప్రేమిస్తాం కానీ ఈ విగ్రహాలను మేము పూజించాం, ప్రేమించాం, అసలు దీనికి సాగిలపడం, చంపేస్తాం, చంపినా పర్వాలే కానీ మేము మాత్రం ఈ దేవునికి ప్రేమిస్తాం, ఈ దేవునికి మేము పూజ చేస్తాం, ఎవరికి మేము పూజ చేయం. నిలబడ్డారు. నీ జీవితంలో ప్రభువును ప్రేమించడానికి రోషంతో నిలబడుతున్నావా అని ఈ చివరి దినాల్లో నేను ఆ జీవితంలో దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తున్నాను. 2 తిమోతి 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, అంత్య దినాల్లో మనుషులు ఎలా తయారైతారు జాబితా అంత చెప్పి దాంట్లో అంటాడు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా. పిల్లలు పక్కింట్లో వాళ్ళ పిండి వంటలు చూసి ఏడుస్తున్నారని అందుకే నేను కూడా 2 క్యాన్లు తయారు చేసిన కదా. పిల్లలు వాళ్ళు వీళ్ళు తింటుంటే ఏడుస్తున్నారు, అందుకే మేము కూడా చేసుకున్నాం. లోకస్తులకు నీకు తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటి, ప్రత్యేకత ఏంటి? నేను ఆ భయంకరమైన దుష్టలోకంలో నుంచే కదా వేరు చేసింది, అలాంటి పితృభారమైన వ్యర్థ ప్రవర్తనలో నుంచే కదా ప్రభు నిన్ను రక్షించింది, విడిపించింది. మళ్ళా ఎందుకు అలాంటి ఆచారంలోకి వెళ్తున్నావు? దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తాం. ఒకసారి నేను సేవ చేస్తున్న ప్రాంతంలో ఒక కుటుంబం వాళ్ళ పిల్లల్ని ఎంతగా ప్రేమించేవాళ్ళు, పొలాన్ని మందిరానికి రమ్మంటే కూడా ఈరోజు మందు కొట్టాలా లేకపోతే చచ్చిపోతుంది అనేవాళ్ళు. మందిరానికి రాలేదు ఏంటిది అంటే పిల్లలకు జ్వరం వచ్చింది అందుకే రాలేమో అనేటోళ్ళు. ఒక దినం పిల్లలు తీసుకొని తనకి 2 పిల్లలు తీసుకొని పొలంలో ఒక చెట్టు కింద కూర్చోబెట్టి పొలంలో గడ్డి తీస్తూ ఉన్నారు. చిన్న పాప కొంత సమయం తర్వాత గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది. ఎందుకు ఏడుస్తుందా అని చెప్పి తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే ఇలా ఒక చేయి పట్టుకొని ఏడుస్తుంది. ఏంటిది ఏమైంది అని చేయి కాడ చూస్తే కన్నా 2 చిన్న రక్తపు బొట్లు కనబడుతున్నాయి. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఏంటిది, ఏం పుట్టింది అని చెప్పి చుట్టుప్రక్కల అటు చూస్తే కన్నా కట్ల పాము కరిచి కాటేసి వెళ్ళిపోతా ఉంది. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. తీసుకొని మంత్రగాని దగ్గర పోయి మంత్రాలు వేయించినారు, బాగాలే. చివరికి హైదరాబాద్ హాస్పిటల్ తీసుకుని వచ్చినారు. హాస్పిటల్లో 4-5 రోజులు మాత్రమే ఉంది, తర్వాత చనిపోయింది. దేవుని కంటే ఎక్కువగా ఏ దాన్ని అయితే ప్రేమిస్తావో దాన్ని తీసేస్తారు. అందుకే హెచ్కేలో కూడా ఉంటది, నువ్వు ప్రేమించే దానిని నీ కనులకు ఇంపైన దానిని నేను తీసివేయుచున్నా. తీసాడు ప్రభు అంటాడు ప్రవక్తతోటి, తీసేస్తారు, ఏడవద్దు, కన్నీళ్ళు కార్చొద్దు, నీ కన్నులకు ఇంపైన దానిని. ఈనాడు మన జీవితంలో దేవుని కంటే ఎక్కువగా ఎన్నిటిని ప్రేమించి నష్టపోతున్నాం. ఒకసారి ఒక పెద్ద ధనవంతుడు ఒక కుమారుడు తను చనిపోయిన తర్వాత ఈ కుమారుని ఎవరు ప్రేమిస్తారు, ఎవరు చూసుకుంటారు, ఇష్టంగా
అని చెప్పి ఒక పోటీ పెట్టాడు. ఏ పోటీ పెట్టాడు అని అంటే, తను చనిపోయిన తర్వాత రాసి పెట్టాడు వీలునామాలో. రాసి పెట్టిన తర్వాత ఊర్లో వాళ్ళందరినీ కూడా పిలిపించాడు. పిలిపించిన తర్వాత అతను అంటున్నాడు, ఇదిగో ఈ ధనవంతుడు ఈ ఆస్తిని అంతా కూడా పెట్టాడు, ఎవరికి ఏదేది కావాలో తీసుకోవచ్చు అన్నాడు. అనగానే అందరి కళ్ళు వారికి ఇష్టమైన వస్తువుల మీద పడ్డాయి. అరే, నాకు ఫ్రిడ్జ్ బాగా నచ్చింది, అది మాత్రం కావాలి, దాన్ని మాత్రం నేను తీసుకుని వెళ్తాను అని. ఇంకొకటి డబుల్ కార్డ్ మంచం బాగుంది, నాకు అది కావాలి. ఇంకొకటి ఏసీ, అట్లా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మీద ప్రతి ఒక్కడు కూడా ఆశపడు. అయితే ఒక కండిషన్, ఈ వస్తువులన్నిటికీ ఇచ్చే కంటే ముందుగా ఫస్ట్ ఈ కుమారుని ఎవరు తీసుకుంటారో, ఈ కుమారుని ఎవరు కోరుకుంటాడో, ఎవడు ప్రేమించి తీసుకుంటాడో, తర్వాత వస్తువులు ఇవ్వమని చెప్పి కండిషన్ పెట్టాడు. అందరు చూస్తున్నారు, మాకు వస్తువులు కావాలి కానీ ఈ కుమారుడు మాకెందుకు, ఈయనతో మాకేం లాభం ఉంది, నాకేమవుతుంది ఈయన అని చెప్పి నిలబడి ఎవరైనా తీసుకొని ఆ కుమారుడిని పిల్లవాడిని. ఆ కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇష్టమైన వస్తువుని తీసుకొని వెళ్తానని అందరూ అలాగే చూస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కడు కూడా ఆ కుమారుని ప్రేమించి నాకు కావాలనేటోడు లేడు. చివరికి ఆ వార్త వాళ్ళ నాన్న బ్రతికున్న దినాల్లో ఒక స్త్రీ పనిచేస్తూ వచ్చే జీతగా, ఆమె వృద్ధాప్యంలో ఇంట్లో ఉంటుంది. ఆమెకు తెలిసింది, అమ్మా ఇట్లా ఊర్లో నువ్వు పనిచేసినటువంటి ధనవంతుడు యజమాని పోటీ పెట్టాడమ్మా, ఇంతదాకా ఎవరు కూడా ఆ కుమారుని తీసుకుంటలేరు, అందరికి వస్తువులే కావాలంట, కుమారుడు వద్దంట అని అంటే, అప్పుడు ఆ యొక్క వృద్ధాప్యం స్త్రీ చూసి, అయ్యో ఆ కుమారుడు పుట్టినప్పుడు నా చేతులతోనే అయ్యా నేను ఆయన పెంచింది, ఎవరు తీసుకుంటలేరా, సరే ఎవరికి వద్దకపోయినా నేనైనా తీసుకుంటా ఆ కుమారుని అని చెప్పి సాయంకాలం సమయంలో ఆమె కర్ర పట్టుకొని మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది. చెప్పండి, టైం అయిపోతుంది, కుమారుని ఎవరు తీసుకుంటారో తర్వాత ఈ వస్తువులు తీసుకోవచ్చు అని వేలం పాట వేసినట్టుగా పాడుతుంటే ఎవరు రావట్లేదు. చివరికి వృద్ధాప్యం అవ్వ వచ్చింది, అయ్యా ఆ కుమారుడు ఎవ్వడికి వద్దకపోతే నాకు కావాలి, నేను పెంచుకుంటా, ఆ కుమారుడిని నేను ఇష్టపడతా, నేను తీసుకొని వెళ్తాను అని ఆమె ముందరికి వచ్చి ఆ కుమారుని దగ్గర తీసుకున్న తర్వాత అప్పుడు అతడు అన్నాడు, అయ్యా ఈ ధనవంతుడు పెట్టినటువంటి షరతు ఏంటిదనంటే, ఈ కుమారుని ఎవడైతే ప్రేమించి నాకు కావాలి అని ఇష్టపడతాడో వాళ్ళకి ఆస్తంతా అనగానే అందరు మొక్కలు కలవేశారు. అయ్యో ఇక్కడ చెప్పలేదు కదా, మాకు ముందు కుమారుడు పోయిన తర్వాత ఆస్తిస్తామని చెప్పారు కదా. అవును, ఆయన రాసిన షరతులలో అది కూడా రాసి పెట్టాడు. ఇప్పుడు ఈ వృద్ధాపంలో ఉన్న ఆమె కుమారుడి మీద ప్రేమ కలిగి తీసుకుంది కాబట్టి ఈ ఆస్తి అంతా కూడా. ఈ మధ్యాహ్న వేళ సమయంలో ప్రభువుని యేసుక్రీస్తు వారిని ప్రేమించే వాళ్ళకే పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ప్రభువును ప్రేమించుచున్నావా అని యోహాను సువార్త 21 పేతురుతో అడిగాడు. వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావు కనుక మొట్టమొదటిది ఈ కుమారుణ్ణి, ఎంత ప్రియమైన కుమారుణ్ణి నీకు ఇచ్చింది ఎందుకో తెలుసా, బహుమానంగా ఆ కుమారుని ప్రేమిస్తావని, లోకంలో ఉన్న అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తావని, నీ మనుషులందరికంటే ఎక్కువగా ప్రేమిస్తావని, లోకంలో నీ పనులన్నిటికంటే ఎక్కువగా ప్రభువును ప్రేమిస్తావని నీకు ఇచ్చాడు. నిజమైన క్రిస్మస్ ఏంటిదంటే కుమారుని ప్రేమించడమే నిజమైన సంతోషం. రెండవది, ఎందుకు ఈ కుమారుని అనుగ్రహించాడు? మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుదాం. మార్కు సువార్త 9:7 వచనం. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి. ఎందుకంటే కుమారుని ఇచ్చింది ఈయన మాట. అయ్యా నా ప్రియమైన కుమారుని, గనుడైన కుమారుని నేను లోకంలో నీకు ఎందుకు పంపించానంటే ఆయన మాట వినమని పంపించాను. ఆయన మాట వినడానికి ప్రేమించి ఇచ్చాను మీకు కదా. అందుకే ప్రభువును ప్రేమించేవాడు ఆయన మాట వింటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 24.
యోహాను సువార్త 14వ అధ్యాయము 24వ వచనం. మనం కలిసి చదువుదాం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన 23వ వచనం కూడా చదువుదాం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట. కనుక ప్రభువును ప్రేమించేవాడవైతే రెండవది నువ్వు ప్రభు మాట వింటావు. ఎందుకు ప్రభు మాట వినాలి అని అంటే యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. కనుక దేవుని మాట వింటే నీకు నిత్య జీవం ఉంది. నిత్య జీవం ఉన్న వాడికి మరణం అనేది ఉండదు. నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. కనుక 2023 సంవత్సరాల క్రితం పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపిన ఉద్దేశం ఏంటిదని అంటే ఆయన మాట వినడాన్ని. లూకా సువార్త 17వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉంటుండగా చిన్న కుమారుడు అన్నాడు, నాకు రావాల్సిన ఆస్తి నాది, నాకు ఇచ్చివేయి. తండ్రి తనని ఎంత బ్రతిమలాడి ఉంటాడో, కుమారుడా ఈ ఆస్తి అంతా తీసుకుని వెళ్ళి ఏం చేస్తావు? వద్దు, వెళ్ళొద్దు, దూరంగా ఉండొద్దు. తండ్రి ఎంత బ్రతిమలాడి చెప్పినా కూడా కుమారుడు ఏం చేసినాడు? చిన్న కుమారుడు ఏం చేశాడు? మాట వినలేదు కదా. ఆస్తి అంతా తీసుకున్నాడు, దూర దేశం వెళ్ళిపోయాడు. మాట వినకోకుండా పోయినందుకు తన యొక్క జీవితంలో ఏం నష్టం తెచ్చుకున్నాడు? చిన్న కుమారుడు ఏం నష్టం తెచ్చుకున్నాడు? నేనైతే ఇక్కడ ఆకలికి నా తండ్రి మాట విని నా తండ్రి ఇంట కూలి పని చేసే వాళ్ళకేమో ఏముంది? సమృద్ధి అయిన మాట వినేవాడికి సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది. మాట వినేటోడికి జీవం ఉంటుంది. మాట వినేటోడికి మరణం ఉండదు. కానీ నేను మాట వినకోకుండా వచ్చాను. నేను నా తండ్రి ఎంత బ్రతిమలాడినా కూడా నేను మాట వినలే, లోబడలే. అందుకే నేనైతే ఇక్కడ ఆకలికి. ఈనాడు మన జీవితంలో కూడా ఎన్నిసార్లు దేవుని మాట వినకోకుండా బ్రతుకుతున్నాం. ఆయన మాట ఎలాంటిది? ఆకాశమైన గతిస్తుందేమో, భూమి గతిస్తుందేమో, కానీ నా మాటలు ఎంత మాత్రమును పొల్లు కూడా తప్పిపోదు. అంత విలువైన మాటలను నీకు నాకు సెలవిస్తుంటే ఈనాడు మనం వినుకోకుండా తిరుగుతున్నాం కదా. ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. కనుక దేవుని యొక్క మాటలు ఎలాంటివి అని అంటే అనుక్షణము కూడా నీకు జీవం ఇచ్చేవి, బ్రతికించేవి. అందుకే అపోస్తలుల కార్యంలో 3వ అధ్యాయంలో మనం చూస్తే గన ఎవరైతే ప్రవక్త మాట వినడో వాడు ఏమవుతాడంట? చదవండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 23వ వచనం. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా నాశనమగు. కనుక మాట వినకపోతే ప్రజలలో ఉండకుండా సర్వనాశనం. మాట వింటే జీవం ఉంటుంది, బ్రతుకుతావు. అందుకే జగ్గయ్య కూడా ప్రభువును చూడాలని ఆశతో ఉన్నాడు కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, జగ్గయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట, నేను ఇంట్లో ఉండాలనుకుంటున్నా, వింటావా? చేర్చుకుంటావా? జగ్గయ్య సంతోషంతో త్వరగా దిగాడు, తీసుకొని వెళ్ళి ఇంట్లో చేర్చుకున్నాడు. ఒకవేళ జగ్గయ్య అని ఉండాల్సింది, అయ్యా నా ఇంట్లోకి రావాలి అని అంటే బంగారం అయితేనే రావాలి. నా ఇంట్లో ఎవడైనా అడుగు పెట్టాలంటే కనీసం వెంటైనా ఉండాలి, లేదు అంటే కనీసం డబ్బు రూపమైనా ఉండాలి. ఎందుకంటే ధనము మీద వ్యామోహం కలిగిన వాడు కనుక. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంతకంటే శ్రేష్టమైన వాడని గుర్తించాడు.
మాట విని ఇంట్లో చేర్చుకున్నందుకు ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ. అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట వింటే జీవం, రక్షణ. సారెపతు విధవరాలు కూడా ఏలి అదే చెప్పాడు. అమ్మా, ప్రభు చెప్పాడు, మొదటిగా అప్పం చేసి నాకు తీసుకుని వచ్చివు. ఆమె అనేది, అయ్యా పిండి లేదు, నూనె లేదు, ఉన్నది కొంచెమే, నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకోడు. లేదు, మాట వేణు, ప్రభు చెప్పాడు. వినేది, పోయింది, చేసింది, పంపించింది. బైబిల్లో రాయబడుతుంది, ధనవంతులైన చనిపోయారేమో గాని సారెపతు విధవరాలు మాత్రం కరువులో చనిపోలేదు. జీవం వచ్చింది, బ్రతికింది. కనుక నీ నా జీవితంలో కుమారుని మనకు అనుగ్రహించింది ఎందుకు అని అంటే, నిత్యము ఆయన మాట వినడానికి. ఒకసారి తల్లి తన కుమారుని సెలవు దినాల్లో కట్టెలు కొట్టడానికి తీసుకొని వెళ్ళింది. ఒక్కడింటి కాడ ఉండలేడు అని చెప్పి తల్లి తనతో పాటు అడవిలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత ఒక తేనె పట్టు కనబడిన తర్వాత కుమారుడు అన్నాడు, మమ్మీ అదేంటిది మమ్మీ, అంత పెద్దగా ఉంది, నల్లగా ఉన్నాయి, పురుగులన్నీ ఉన్నాయి, ఏంటిది అని అంటే, అప్పుడు తల్లి చెప్పింది, అరే అది తేనె తీగలు, తేనె పట్టు, తేనె ఉంటుంది, కానీ కావాలని ఆశించి రాయి వేసావంటే మాత్రం అవి నీ వెంట పడతాయిరా, వాటి జోలి పోవద్దు, దాని మీదకి ఎందుకు, దాని వైపే చూడవద్దు అని చెప్పింది. సరే మమ్మీ అన్నాడు. వాళ్ళ అమ్మ ఏం చేసింది అని అంటే, ఒక చెట్టు కింద కూర్చోబెట్టి అలా అంత దూరంలోకి వెళ్ళి గొడ్డలతో కట్టెలు నరుకుతా ఉంది. ఇప్పుడు వీడు ఏమనుకున్నాడంటే, తేనె ఉంటుందంట, త్రాగితే తీయ ఉంటది కదా, ఎందుకైనా మంచిది, ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అని చెప్పి మాట వినకోకుండా వెళ్ళి రాయి తీసుకొని వెళ్ళి ఆ తేనె పట్టును కొట్టాడు. కొట్టగానే తేనెటీగలన్నీ వీడిని వెంటబడడం మొదలు పెట్టాయి. వీడిని వెంటబడగానే వాడు పరిగెత్తాడు, వాని వల్ల కావట్లేదు, గుంపుగా వస్తున్నాయి. వానికి అర్థమైంది, కరిస్తే నొప్పి, బాధ ఉంటుంది. అప్పుడు కేక వేయడం మొదలు పెట్టాడు, మమ్మీ నన్ను కాపాడు, నన్ను రక్షించు. ఏంటిది, ఏమైంది అని వెనక్కి తిరిగి చూస్తే పరిగెత్తుతున్నాడు. వెనుకల తేనెటీగలు అన్నీ కూడా పెద్ద గుంపుగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తల్లికి ఏం చేయాలని అర్థం కావట్లేదు. కుమారుడు కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళింది, కుమారుడిని పట్టుకొనింది, వారిని తన చీరతో తన శరీరంతో కప్పి వేసింది. తల్లి పైన అలాగే ఉండిపోయింది. తేనెటీగలన్నీ కూడా వచ్చాయి, తల్లిని బాగా కరిచేసాయి. అన్ని వెళ్ళిపోయిన తర్వాత తల్లి లేవరా అని చెప్పి పైకి లేచి చూడగానే మమ్మీ ఆశ్చర్యపోయాడు, నోరంతా పెట్టాడు. ఏంటి మమ్మీ ఇట్లా అయిపోయావు? మాట వినని నీవు చేసిన పనికి నేను శిక్ష భరించాల్సి వచ్చింది. ఈనాడు మన జీవితంలో కూడా చేసేది అదే. ప్రభువు చెప్పిన మాట వినక ఎన్నిసార్లు ఆయన సిలువ వేస్తున్నావు? దేవుడు చెప్పిన మాట వినకోకుండా ఎన్నిసార్లు ఆయన గాయపరిచా? ఎన్నిసార్లు ఆయన మరణానికి అప్పగిస్తూ వచ్చా? మాట వినని కారణాన్ని బట్టి. అందుకే ప్రభు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట. మూడవది, ఈ కుమారుడు ఎందుకు అనుగ్రహించినాడు కదండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము. కుమారుని ఎందుకు ఇచ్చినాడంట? విశ్వాసం ఉంచడానికి. అందుకే యోహాను సువార్త 3:16, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము. కనుక కుమారుని యందు విశ్వాసం ఉంచితే నశింపక నిత్య జీవం పొందుతాం. ఎందుకు నిత్య జీవం పొందాలి? యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం చదవండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని. నిత్య జీవం ఎందుకంట?
అంత్య దినమున నేను వానిని లేపు. కనుక కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం పొందుతావు. ఆ నిత్య జీవం ద్వారా నాశనం అనేది ఉండదు. అంత మాత్రమే కాదు, అంత్య దినమున లేపబడతావు. అంత మాత్రమేనా? యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం 25, 26 అలాగే నచ్చింది కదా. యోహాను సువార్త 11, 25, 26. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట కనుక కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి విశ్వాసం ఉంచితే గన ఎన్నటికీ చనిపోడు. అందుకే యోహాను సువార్త 9వ అధ్యాయంలో పొట్టు గుడ్డి వాడిని బాగు చేసిన తర్వాత పరిసయ్యులు వాళ్ళందరూ కూడా ఆయనను వెళ్ళగొట్టారని తెలిసి ఆయనను కనుక్కొని ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు అన్నాడు, నువ్వు ప్రభు అయిన యేసునందు విశ్వాసము ఉంచుచున్నావా అనేటప్పుడు గుడ్డివాడు అన్నాడు, ఎవరైనా అంటే నువ్వు చూస్తున్నావే ఆయనే అనగానే, ప్రభువా నేను నీ యందు విశ్వాసం, నన్ను ఇంతగా బాగు చేసేవే, పుట్టుకతోనే గుడ్డివాడిని, ఏ వైద్యులు కూడా నన్ను బాగు చేయలేదు, నువ్వు ఒక్కడే నన్ను ప్రేమించి నా దగ్గరకు వచ్చి నాకు స్వస్థత ఇచ్చి నన్ను బాగు చేసావే, నేను నీ యందు విశ్వాసం ఉంచున్నాను. కనుక పూర్ణ హృదయంతో ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఎంతగా మనము ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నామో కదా. ఎన్నిసార్లు మన జీవితాల్లో స్వబుద్ధిని ఆధారం చేసుకోవట్లేదు, ఎన్నిసార్లు మన యొక్క విశ్వాస జీవితంలో బలహీనం కాలేదు, ఎన్నిసార్లు ప్రభు మీద నుండి నమ్మకమును కోల్పోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. ఇశ్రాయేలీయులు అంటూ వచ్చారు, ఏమని? ఇంతమందికి ఆయన నీళ్లును ఆహారమును ఏమన్నా ఇయ్యగలడా? ఎర్ర సముద్రాన్ని బాయలు చేస్తే కళ్ళతో చూచేదే, అయినా కూడా విశ్వాసం లేదా? ప్రతి దినము కూడా పంట పండించుకోకుండానే, ఏ కష్టము చేయకోకుండానే లేచిన వెంటనే ప్రభు వారి గుడారాల చుట్టూ మన్నాను కురిపించి తినట్రా, కడుపు నిండా తినండి అని చెప్పి ప్రతిరోజు ఇస్తున్నాడే, అయినా కూడా విశ్వాసం లేదు. వాళ్ళు అంటున్నారు, దేవుడు ఇవ్వగలడా? ఈనాడు మన జీవితంలో కూడా ప్రభు ఎన్ని ఇస్తున్నాడు, మనకు కావలసిన సదుపాయాలన్నీ కూడా అనుగ్రహిస్తున్నప్పటికీ కూడా మన జీవితంలో ఏం ప్రశ్న? దేవుడు చేయగలడా? దేవుడు ఇవ్వగలడా? ఎన్నిసార్లు అవిశ్వాసాన్ని ఉంచుతూ వచ్చాం, ఎన్నిసార్లు విశ్వాసాన్ని కోల్పోయాం. ఈనాడు మనకు ప్రభు మీద ఎలాంటి విశ్వాసం ఉందో తెలుసా? మామూలుగా శారాకు కుమారులు పుట్టినారంటే, శారాకు పుట్టినారంటే ఏం కాదు, ధైర్యం ఇతరులు చెప్పే విషయంలో బాగుంటారు. అదే మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం కాదు, నువ్వే చెప్పావు కదా, ప్రార్థన చేసుకుంటే ఏమో లేనంటారు కదా. వేరే వాళ్ళకు బాగలేనప్పుడు ఏం కాదు, ప్రార్థన చేస్తాను, ధైర్యం ఉంటూ, దేవుడు ఉన్నాడు, గొప్పవాడు, పంటంత దేవుడు ఉన్నాడు అంటారు. అదే రోగం మనకు వచ్చినప్పుడు కుప్ప కూలిపోతాం, బలహీనం అయిపోతాం. ఏం కాదు, నువ్వు కూడా ధైర్యం ఉన్నట్టు ఏమంటాం? ఏమో కదా. మనం ఒక సహోదరితో మాట్లాడుతూ, ఆమె హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. చాలా మంది విశ్వాసులు బాగలేకుండా వెళ్ళినప్పుడు అక్క వెళ్ళి అంటారు, ఎందుకు ఇంతగా భయపడుతున్నావు? ధైర్యం ఉండు, దేవుడు నమ్మలేదా? విశ్వాసం ఉంచలేదా? ప్రభు ఉండగా నీకెందుకు భయం? అయినా చనిపోయినా ప్రభు దగ్గరికే పోతావు, ఎందుకంత భయపడుతున్నావు? ఆయన బాగా ధైర్యం చెప్పింది. తర్వాత ఆమెకే క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎంత బలహీనం అయిపోయిందంటే, నేను పోయి అన్నా, అక్కడ నువ్వు అందరికీ ధైర్యం చెప్పావు కదా అంటే, అందరికీ చెప్పేది ఒక ఎత్తు, కానీ మన కాడికి వచ్చినప్పుడు మాత్రం అంటే మన దగ్గరికి కానీ వస్తే కానీ మన విశ్వాసం అనేది ఏంటిదో తెలియదు అన్నట్టు కదా. ఈనాడు మన విశ్వాసాలు కూడా అట్లనే ఉన్నాయండి. ఒకసారి ఒక వ్యక్తి ఒక ప్రపంచంలో ఒక వింతైన కార్యం చేయడానికి వచ్చాడు. ఏంటిదంటే, నయాగారా జలపాతం మీద ఒక త్రాడును కట్టి ఆ కొన నుంచి ఈ కొన వరకు దాని మీద నడవడం, ఏ సహాయం లేకుండా నడవడం. ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా వచ్చారు చూడడానికి ఆ వింతను.
వచ్చిన తర్వాత అందరూ చూస్తుంటా కానీ తాడు మీద ఎక్కాడు, నడుచుకుంటా అసలుకి వచ్చాడు. రాగానే అందరూ సంతోషించి పేపర్లు విలేకరులు అందరిపై ఒకటేమైనా క్వశ్చన్లు అడుగుతున్నారు. ఎట్లా వచ్చినావు, ఎట్లా నడిచినావు, భయం అనిపించలేదా, నీకేం అనిపించలేదా అందరు అడుగుతుంటే చెప్పాడు. ఇప్పుడు ఈయన కొన్ని ప్రశ్నలు వేశాడు. నేను త్రావుడి మీద నడవడం మీరు చూచారా? అదేంటంటే అట్లా అడుగుతున్నారు. కళ్ళారా చూచారు, నోరెళ్ళబెట్టి చూచారు, ఆశ్చర్యపోయి చూశాను తెలుసా, అసలు అది ఎంత ఆశ్చర్యం, ఎంత వింత అని. నేను నడుచుకుంటూ ముగించానని చూసారా? అదేంటంటే మా కళ్ళ ముందర ఉన్నావు కదా, చూడడం ఏంటి, నమ్ముచున్నాము అన్నారు. అనగానే అప్పుడు మూడో ప్రశ్న, ఎవడైతే నేను త్రావుడి మీద నడిచానని నమ్ముతున్నారో వాళ్ళు వచ్చి నా భుజాల మీద కూర్చొని నేను తీసుకోమని అందరు చల్లబడ్డారు. అందరూ మేము నోరెళ్ళ పెట్టి చూసినామంటే వాళ్ళు అందరు నోరు మూసారు. అదేంటండి అట్లా అంటారు అనేటి వాళ్ళు అందరూ ఒక్కొక్క అడిగి వేసుకుంటూ పోయారు. ఇదేంటి ఇంతసేపు నన్ను నమ్మారంటున్నారు కదా, చూశారన్నారు కదా, మళ్ళీ ఏమైంది? వద్దులే బాబోయ్, పొరపాటున మధ్యలో పోయిన తాడు తిరిగితే, పొరపాటున ఎక్కిన వెంటనే ఏమన్నా అయితే నయాగర జలపాతంలో పడితే శవం కూడా దొరకదు, వద్దులేండి, బ్రతుకుంటే పలుసాకి నమ్ముకొని తింటాగా నేనెక్కేది లేదు. ఎవడు ఎక్కడానికి ఇష్టపడాడు. చివరికి ఒక పెద్ద ఆయన ఎక్కాడు. అయ్యా నేను ఎక్కుతాను. వెంటనే ఆయన ఎక్కించుకున్నాడు. త్రావుడి మీద నడుచుకుంటూ వెళ్ళి అవతలి దిగగానే ఇప్పుడు ఇన్న రోజులు పెట్టి పైన ఇట్టినోడు పట్టుకున్నారు అందరు. నువ్వెట్ట పోయావు, నీకెట్ట ధైర్యం వచ్చింది, అన్ని క్వశ్చన్లు వేస్తే అతడు ఒక్కటే చెప్పాడు, నేను ఆయనను విశ్వసించాను, ఆయన నడవగలడని, క్షేమంగా తీసుకొని రాగలడని నమ్మాను, నా నమ్మకమే నన్ను ఇంకా తీసుకొని. ఈ చివరి దినాల్లో దేవుని బిడ్డలముగా మనకు కూడా విశ్వాసం. ఈనాడు అనేకులకి విశ్వాసం లేదు. తోమాల చేయి చూపించు, రంధ్రంలో చేయి పెట్టాలా, పొడుచు చూడాలా, డొక్కలో చెయ్యంతా దూర్చి గొడబెట్టి చూడాలా, ఇంత చూస్తే కానీ నమ్మలేం మనం కదా. కానీ ప్రభు తన ఏకైక కుమారుని మనకు ఇచ్చింది ఎందుకు అని అంటే విశ్వసించడానికి. ఒకవేళ మనము ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే గన మనం ఇంకా పాపములోనే ఉన్నాము అని అర్థం. చదవండి యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 8:24 అందరం కలిసి చదువుదాం కాక. మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదని మీతో చెప్పితిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదని వారితో, నేను పరలోకము నుండి పంపబడిన ఆయననని విశ్వసించకపోతే మీరు మీ పాపములోనే ఉండి చనిపోవు. అందుకే రోమా 14 చివరి వచనంలో రాయబడుతుంది, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. కనుక నువ్వు ఇంకా ప్రభు మీద నీకు విశ్వాసం, నమ్మకం అనేది కలగట్లేదు, ఉండట్లేదు అని అంటే నీలో ఇంకా పాపము ఉంది అని అర్థం. నీలో పాపము ఉంది అని అంటే నువ్వు పాతాళానికి దగ్గరగా ఉన్నావు అని అర్థం. పాపమును లోపల పెట్టుకొని బ్రతుకుతున్నావు అని అంటే నీ వెంట నీలాంటి నీడ ఒకటి తిరుగుతుందే, అది పాతాళము నోరు తెరుచుకొని నేను ఎప్పుడు మృంగుతున్నా అని తిరుగుతుంది. నీలో పాపం ఇంకా ఉంది అని అంటే నీకోసము పాతాళం అనేది ఎంతో ఆశతో ఎప్పుడు వస్తావా అని అపరిమితముగా నోరు తెరుచుకొని ఉంది. పాతాళము అని అంటే ఏదో ఎండాకాలంలో ఎండవేడి ఉన్నట్లుగా ఉండదు. పాతాళం అనేది ఎంతో భయంకరమైన, వేదనకరమైన స్థలం. అది ఎవరు కూడా ఇష్టపడని స్థలం. పాతాళం ఎంత భయంకరమైనది అని అంటే దయ్యాలే అంటున్నాయి, ప్రభువా మమ్మల్ని ఇప్పుడే పాతాళానికి పంపించబాకు. ఎందుకు అయ్యా? పాతాళములో అగ్ని ఆరదు, ఆత్మ చావదు, పురుగు కూడా చావదు, నిత్యము ఏడుపే, నిత్యము పళ్ళు కొరుకులే. కాబట్టి అలాంటి భయంకరమైన పాతాళంలోనికి మమ్మల్ని పంపించబాకు. దయ్యాలే పాతాళాన్ని చూచి భయపడుతున్నాయి, దయ్యాలే పాతాళాన్ని చూచి వణుకుతున్నాయి, దయ్యాలే
నువ్వు అనుకోవచ్చు, పాతాళానికి నేను ఎందుకు వెళ్తాను అని. నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు కనుక, ప్రభువునందు నమ్మిక ఉంచలేదు కనుక, నువ్వు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించలేదు కనుక, నీ పాపాల విషయమే పశ్చాత్తాపపడలేదు కనుక నీకు తప్పకుండా పాతాళం అనేది ఉంది. ఇలాంటి భయంకరమైన పాతాళం నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి దిగి వచ్చారు. నా యందు విశ్వాసం ఉంచితే పాతాళం నుంచి నేను దాటింపజేస్తాను. నా యందు విశ్వాసం ఉంచితే నశింపకుండా నిత్య జీవమును పొందుతావు. ఒక నువ్వు అనుకోవచ్చు, అయ్యా పాపం ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉందిలే, ఇంకా నేను అన్ని అనుభవించిన తర్వాత ఒప్పుకుంటానులే, ఇప్పుడు మందిరానికి వచ్చి వెళ్తుంటాను, నాకు పెళ్ళై పిల్లలు పుట్టి ముసలోనే మంచాన పడిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటాలే, ప్రభు కోసం జీవిస్తానులే అనుకుంటున్నావేమో. కానీ నీలో ఉన్నటువంటి పాపం ఎప్పుడు నిన్ను కాటు వేస్తుందో, ఎప్పుడు నిన్ను నాశనానికి మరణానికి అప్పగిస్తుందో నీకు తెలియదు. ఒకసారి ఒక వేటగాడు అడవిలోకి వేటకు వెళ్ళిన తర్వాత వెతుకుతుండగా ఒక చిన్న పాము పిల్ల కనిపించింది. తన కుమారునికి పాముతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అని చెప్పి ఆ పాము పిల్లని తీసుకుని వచ్చాడు. అది ఏదో కాదు, కొండ చిలువ పామే. తీసుకుని వచ్చిన తర్వాత ఆ కుమారుడు దానితో ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఎంతగా స్నేహితులైపోయారు ఇద్దరు అని అంటే, వాడి ఇలా చిట్క వేస్తే చాలు ఆ పాము ఎక్కడున్నా కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది, తన ఒంటి మీదకి ఎక్కి పైన కూర్చుంటుంది. మళ్ళా ఇలా చిట్క వేస్తే చాలు దిగి కిందికి వెళ్ళిపోతుంది. ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలు పొలం పనులకు వెళ్తున్నప్పుడు చూచారు, ఒరే వీడేంటి పాముతో ఆడుకుంటున్నాడు ఏంటిదని. వాళ్ళందరూ అన్నారు, రే బాబు అది పామురా, దాని స్వభావమే మరణానికి అప్పగించేదిరా, కరిచేదిరా, చంపేదిరా, అది దాంతో ఆడుతున్నావేంట్రా, వద్దురా అన్నాడు. మీకేం తెలుసు, ఈ పాము నాకు మంచి స్నేహం, మంచి స్నేహితులుగా ఉంది, నేను దాన్ని ఇట్లా చిట్క వేస్తే చాలు నన్ను ఎంతగా ప్రేమించి పైకి వస్తుందో, నాకే హాని చేయట్లేదు, మంచిగా ఆడుకుంటున్నా, సంతోషం ఉంటున్నా, నీకేంటి. కానీ రేపు ఒక రోజు మాత్రం గుర్తుపెట్టుకో, దాంతో నష్టం మాత్రం నీకు ఉంటుంది అని చెప్పాను. నాకేం కాదు, వెళ్ళిపోయాను. సరే నీ ఇష్టం రా, ఒక రోజు మాత్రం అర్థమవుతుంది నేను చెప్పిన సంగతి అన్నారు. తర్వాత వాడు అలాగూ ఆడుకుంటూ ఉంటుండగా కొంతమంది వ్యక్తులు చూసి వాడికి కొంత డబ్బులు వేయడం మొదలు పెట్టాడు. వాడు అనుకున్నాడు, అరే ఈ పాము నేను ఆటాడుకుంటుంటే మంచిగా సంపాదన కూడా దొరుకుతుంది కదా అని చెప్పి వాడికి ఆయా స్థలాల్లోనికి వెళ్ళి పాముతో ఆడించడం మొదలు పెట్టాడు. అలాగూ తను డబ్బులు సంపాదించుకుంటున్నాడు, పేరు వచ్చేసింది, డబ్బులు వచ్చేసినాయి, మంచి స్థానం దొరికింది, మంచి లగ్జరీ లైఫ్ దొరికింది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ లోకంలో మంచిగా సెట్ అయ్యాడు. యథా ప్రకారం అక్కడ ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అప్పటికి పాము బాగా పెద్దగా అయిపోయింది. చిటిక వేశాడు. జనాలు అందరూ చూస్తున్నప్పుడే ఆ పాము పైకి ఎక్కింది, కూర్చుంది. తర్వాత కొద్ది సమయం తర్వాత తను చిటిక వేస్తున్నాడు, కానీ ఆ పాము చెవులకు ఆ సౌండ్ వినబడట్లేదు. చిటికలు వేస్తున్నాడు, దానికి వినబడట్లేదు. చివరికి ఆ పాము కూడా ఏంటి యజమానుడు ఏం చెప్పట్లేదు అని చెప్పి, ఎంతసేపు ఇలా ఉండాలా అని చెప్పి ఆ పాము తన స్వభావాన్ని అనుసరించి గట్టిగా బిగిసివేయడం మొదలు పెట్టింది. తన శరీరాన్ని గట్టిగా బిగబట్టుకుంటూ వచ్చేసింది. బిగబట్టుకుంటూ రాగానే తన శరీరంలో ఉన్న ఎముకలన్నీ కూడా పట్టపట్టమని ఇరిగిపోయాయి. చివరికి మెడకాడికి వచ్చి గట్టిగా తినేసింది. గొప్ప కూలి చనిపోయాయి. తర్వాత ఊర్లో శవాన్ని మోసుకుంటూ వెళ్తుంటే పెద్ద మనుషులు అందరూ అన్నారు, వీనికి మేము అప్పుడే చెప్పాము, ఆ దానితో ఆడద్దు, దానితో చలగాటం ఆడద్దు, దానితో సరసాలు ఆడద్దు అని చెప్పాడు. కానీ వాడు చేశాడు. ఈరోజు ఆ పామే వాడి మరణానికి కారణం. ఇక్కడ కూర్చున్న యవనస్తురాలు నీ జీవితంలో కూడా విశ్వాసం ఉంచుకోకుండా పాపంలో జీవించావా? ఆ పాపం ఒక రోజు ఇప్పుడు నీకు మంచిగా అనిపించవచ్చు. నీ పాపంలో సినిమాలు చూస్తుంటే ఎంత సంతోషం ఉంటుందో, ఫ్రెండ్స్ తిరుగుతుంటే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో, పాపంలో ఉంటూ సెల్ ఫోన్లో ఆయా చెడు వాటిని చూసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, అదే పాపం ఒక రోజు నిన్ను పట్టుకొని పాతాళానికి అప్పగించినప్పుడు కేకలేస్తారు. ఆ రోజు మాత్రం ఎవడు నిన్ను విడిపించలే. ఆ రోజు తప్పించుకుందామన్నా నీకు మార్గం దొరకదు. అందుకే
ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన యేసుక్రీస్తు ప్రభువారు 2023 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో జన్మించింది. ఎందుకు అని అంటే నేను నాశనానికి అప్పగించుకోకుండా, పాతాళానికి వెళ్ళకోకుండా నేను నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్ళాలని ఆయన ఈ లోకంలో కూర్చాడు. నువ్వు చేయాల్సిన పని ఏమిటి అని అంటే విశ్వాసం ఉంచితే చాలు. చివరిదిగా 4వది, కుమారుని ఎందుకు మనకు అనుగ్రహించింది. 1 యోహాను 5వ అధ్యాయం 12వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయము 12వ వచనం. అందరం కలిసి చదవదాం. 1 యోహాను 5:12. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము. దేవుని కుమారుని అంగీకరించడానికి అంగీకరించి 1 యోహాను 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యోహాను 1:12. తను ఎందరూ అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలు అయ్యే అధికారము అనుగ్రహించారు. అయ్యాను నన్ను ప్రేమించి వచ్చిన వాడు అని అంగీకరిస్తే, నిజమైన దేవుడు నీవే అని అంగీకరిస్తే, నన్ను ప్రేమించి నా కొరకే ప్రాణం పెట్టింది నువ్వు ఒక్కడవే అని ఆ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తే, ఈ రోజు నువ్వు దేవుని పిల్లలయ్యే అధికారం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. చివరికి ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక తల్లి కుమారుడు మాత్రం నివసిస్తుంటే చిన్న కుమారునికి అప్పటి కాలంలో కలరా వ్యాధి లాగా వచ్చింది. అది కంటికి కూడా వచ్చింది, కంటి చూపు పోయింది. తనకేమో మంచిగా చదువుకోవాలని ఆశ, అందులో ఆశ కొలది కష్టపడి చదివేవాడు కూడా. తన తల్లి డాక్టర్ చూపించినా కూడా డాక్టర్లు అన్నారు, అయ్యా అమ్మ ఈ కంటి చూపు పోయింది రావు అని. మరి తను ఏడుస్తున్నాడు, అయ్యా చదువుకోవాలంటున్నాడు. ఏం చేయాలి? ఎవడైనా నేత్రదానం చేస్తేనే తప్ప ఈయనకు కంటి చూపు రావద్దు అని చెప్పారు. తల్లికి వేరే మార్గం గత్యంతరం ఏమి దొరకలేదు. చివరికి తన 2 కళ్ళు ఇచ్చి వేసింది. ఇచ్చి తను గురుడిదైంది, కుమారుడు మాత్రం మంచి చూపును పొందాడు. చిన్న వయసు కదా, అర్థం కాలేదు, హాస్టల్లో చదువుతున్నాడు. పెద్దవాడైన తర్వాత తన తల్లి కుమారుడు చూడడానికి వచ్చినప్పుడల్లా కూడా కుమారుడు స్నేహితుల దగ్గర తన తల్లిని నీచముగా మాట్లాడి పంపించేవాడు. ఎందుకు అని అంటే కళ్ళు లేదు కాబట్టి, గుడ్డిగా ఉంటుంది కాబట్టి. కనుక ఇప్పుడు పెద్దవాడైన తర్వాత కుమారుడు తల్లికి ఏమని పేరు పెట్టాడు అని అంటే కళ్ళు లేని కబోది అని పేరు పెట్టాడు. చదువుకున్నాడు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు, వివాహం చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, విదేశీయులలో సెటిల్ అయిపోయాడు. తన తల్లికి కుమారుడి మీద ఎంత ప్రేమ అంటే, నా కళ్ళను కూడా తనకిచ్చి ప్రేమించి ఎంత గొప్పవాడికి చేశాను కదా అని ఎంతో ఇష్టపడేది. తనకు కళ్ళు లేకపోయినా కూడా తన కుమారుని పిల్లలు చూడాలని చెప్పి ఆశతోటి కష్టపడి డబ్బులను కూడా కూడబెట్టుకొని వీసాను కూడా ఆయా వ్యక్తుల చేత సంపాదించుకొని ఆ దేశానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అడ్రస్ పట్టుకుని ఆ కుమారుని దగ్గరికి పోతే పిల్లలు చూచారు. చూచి, ఎవరమ్మా నువ్వు కళ్ళు లేకుండా వచ్చావు అని అంటే, అయ్యా ఇంటి యజమానుడు ఎవరేమంటే పిలవండి అని అంటే వాళ్ళు పోయి అన్నారు, అయ్యా డాడీ మన ఇంటికి ఒక కళ్ళు లేని ఆమె వచ్చింది, ఇంటి యజమానుడు ఎవరైనా ఉన్నారా అని పిలుస్తుందంటే వెళ్తే తన తల్లి. అయినా కూడా తాను కోపగించుకొని చిరాకుతో అంగీకరించుకోకుండా పంపివేశాడు. తన తల్లి ఎంతో దుఃఖముతో వేదనతో వచ్చేసింది. కొన్ని దినాల తర్వాత ఆ కుమారుడు ఏ స్కూల్ అయితే చదివాడో ఆ స్కూల్ వాళ్ళు మన స్కూల్లో చదువుకొని ఉన్నతమైన విద్యను ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి ఆయనను పిలిపించారు ప్రసంగించడానికి. కనుక అతను వచ్చిన తర్వాత స్కూల్లో తన ప్రోగ్రామ్ అంతా కూడా అయిపోయింది. తను అనుకున్నాడు, ఇక్కడ మా ఇల్లు ఉండాలి కదా, నాకంటూ ఒకటి కళ్ళు లేని కబోది ఒక ఆమె ఉండాలి కదా, ఎలాగుందో ఒక్కసారి వెళ్ళి చూచొద్దాము అని చెప్పుకొని వెళ్ళాడు. వెళితే కానీ ఇల్లంతా కూడా పాడు పడిపోయినట్టుగా అయిపోయింది.
చూచి ఆశ్చర్యపోయాడు, ఏంటిలాగా అయిపోయింది అని చెప్పి అడిగాడు ప్రక్కన ఉన్నటువంటి వారిని. అయ్యా, ఈ ఇల్లేంటి ఇలాగా పాడైపోయింది, ఇంట్లో ఒక కన్ను లేని కబోదు ఉండాలి కదా, ఎక్కడికి పోయింది? చనిపోయింది అయ్యా. ఎక్కడ పాతి పెట్టారు? మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుని వెళ్ళి ఎక్కడో పారేసి వచ్చారయ్యా. అవునా అని అంటున్నాం. కానీ అప్పుడు ఆయన అన్నాడయ్యా, ఆమె చనిపోతూ ఒక పేపరు నాకు ఇచ్చింది, ఏ రోజైనా నా కుమారుడు వస్తాడు, అతనికి ఉత్తరం ఇవ్వండి అని చెప్పింది. మీరేనా అని అంటే అవునయ్యా అని అంటే సరే ఆ ఉత్తరం ఇచ్చారు. తీసుకొని చదువుతున్నాడు. కుమారునికి రాజు ఉత్తరం ఏమనగా, చిన్న వయసులో వ్యాధి వచ్చి నీ కళ్ళు కోల్పోయినప్పుడు నీకు కళ్ళు ఇవ్వడానికి ఎవడు ముందుకు రాకపోతే నువ్వు నా కన్న కుమారుడు కనుక, నా పేరు తెచ్చుకొని పుట్టిన కుమారుడు కనుక నా 2 కళ్ళు నీకు ఇచ్చి నీకు చూపునిచ్చి నేను కళ్ళు లేని కబోదినయ్యాను. తర్వాత నేను ఇలాగూ నా కళ్ళు ఇచ్చి నీకు చూపునిచ్చానని చెబుతామని ఎన్నోసార్లు నీ దగ్గరికి వచ్చాను, కానీ కోపగించుకొని అసహించుకొని నన్ను వెలివేశావు. సరే పెళ్ళి అయిన తర్వాతనైనా నీకు ప్రేమ పుట్టుకొస్తుందేమో అని చెప్పి కష్టపడి ప్రయాసపడి ఆ దేశం వరకు వచ్చాను. అక్కడ కూడా నన్ను అంగీకరించుకోకుండా వెలివేశాను. కనీసం నీ కుమారులను ప్రేమతో నానమ్మాని పిలిపించుకోవడానికి కూడా ఓర్చుకోలేనంతగా నన్ను వెలివేశావు. ఏదేమైనప్పటికీ ఏ రోజైనా వస్తావని నిరీక్షణతో ఉత్తరం రాస్తున్నాను అని చెప్పి, ఇదిగో ఎట్లు నీ కళ్ళు లేని కబోది అని రాసింది. అప్పుడు ఆ కుమారుడికి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే కారణం తల్లి. ఈరోజు నేను ఈ ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, దానికి కారణం తల్లి. నా తల్లి 2 కళ్ళు నాకు ఇచ్చి నన్ను ఈరోజు ఈ స్థితిలో ఉంచింది. అలాంటి తల్లి నేను అంగీకరించుకోకుండా నా తల్లిని ఎన్ని మాటలతో దుఃఖపెట్టాను, త్రోసివేశాను, విరక్తి చెందుకొని ఎన్నిసార్లు నిరాకరించాను. కళ్ళలో నీళ్ళు కాలేదు. కళ్ళు లేని కబోది తల్లి ఎక్కడున్నావు? సమాధి తోటలోకి వెళ్ళాడు. వెతికితే కదా ఒక చోట చిన్న మట్టి కుప్ప కనబడింది. మీద పడేయడం మొదలు పెట్టాడు. తల్లి 2 కళ్ళు దానం చేసినదిగా కుమారునికి అంతగా దుఃఖం కలిగితే ఈ మధ్యాహ్నం నిన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని ధారపోసాడు. తల్లిదండ్రులుగా మన పిల్లలకు ఒక చిన్న రక్తపు బొట్టు బయటకు వస్తుంది, అయ్యో కేక వేసి దగ్గరికి వెళ్ళి ఆ కుమారుని గాయాన్ని తుడిచి మందులు పూసి బాగు చేస్తానే. పరలోకపు తండ్రి అయిన దేవుడు తన కుమారుని పాపముల చేత కొడుతూ ఉంటే తన శరీరంలో నుంచి రక్తం తంసపు బాటలో విడజిమ్ముకున్నట్లుగా రక్తం అంతా కూడా ఇలా చింది ఇలా పడుతూ వచ్చింది. పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని తల మీద ముళ్ళకీటం పెట్టి రెల్లుతో ముళ్ళకీటం కొట్టినప్పుడు రక్తం ఇలా చింది ఇట్లా కారుతూ వచ్చింది. చేతులు కాళ్ళలో కుమారుని సుత్తే మేకు తీసుకొని కొడుతున్నప్పుడు రక్తం ఇలాగ ఎగిరి ఇలాగ పడుతూ వచ్చింది. పల్లెపు తీసుకొని ఒక్కసారిగా పొడిస్తే రక్తము నీరు మొత్తం కారిపోయాయి. అంత రక్తసిక్తమై ప్రాణం పెడుతున్నా కూడా అయ్యో అన్నవాడు ఎవడు లేడు. భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా చంపండి, సిలువ వేయకుండా కేకలు వేసాడే కానీ ఒక్కడు కూడా ఆయన మీద ప్రేమ చూపించిన వాడు లేడు. ఎందుకయ్యా ఇంతగా ప్రేమించి ప్రాణం పెట్టావు? నేను నిన్ను ప్రేమించుచున్నాను. అంగీకరిస్తావా? కుమారుని అంగీకరిస్తే దేవుని పిల్లలైతారు. కుమారుని అంగీకరించకపోతే సాతాను పిల్లలుగా మిగిలిపోతారు. మా గురించి ప్రార్థన చేసుకుందాం.